హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షమూస్ కిచెన్. ఇవాళ స్పెషల్ వచ్చేసి పెప్పర్ చికెన్ అండి. పెప్పర్ చికెన్ ఫ్రై చేస్తున్నాను. ఇదైతే చాలా త్వరగా అయిపోతుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇదైతే ఒక స్టార్టర్ లాగా కానివ్వండి, రైస్తో అయినా సరే చాలా చాలా బాగుంటుందండి. ఇక్కడ నేను 500 గ్రామ్స్ తీసుకున్నాను. చికెన్ని లెగ్ పీసెస్ తీసుకున్నానండి. అది శుభ్రంగా వాష్ చేసుకొని కట్స్ చేసి తీసుకున్న తర్వాత అందులోకి రుచికి సరిపడిన సాల్ట్ వేసుకోవాలి మ్యారినేషన్ కోసం. అలాగే 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. పెప్పర్ పౌడర్తో పాటు ఒక 2 టేబుల్ స్పూన్స్ పెరుగు వేసుకోవాలి. 1.5 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకొని ఒక 1/2 అవర్ కోసం పక్కన పెట్టుకోవాలండి మ్యారినేషన్కి. ఈ చికెన్ అయితే చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు, చాలా త్వరగా అయిపోతుంది. ఒక 30 మినిట్స్ వరకు పక్కన పెట్టేసుకొని 30 మినిట్స్ తర్వాత ఒకసారి తీసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. చికెన్ మొత్తం కూడాను మ్యారినేషన్ ఒకసారి అంతా చక్కగా కలిసేటట్లు కలిపేసుకొని పక్కన ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి. ఫ్రైయింగ్ ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్తో పాటు ఒక 1.5 టేబుల్ స్పూన్ బటర్ వేసుకోవాలి. అది కొంచెం మెల్ట్ అయిన తర్వాత అందులోకి 3 యాలక్కాయలు, 4 లవంగాలు, అలాగే కొంచెం దాల్చిన చెక్క ముక్క వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అది కొంచెం సాటే చేసుకొని కొంచెం చిటపటలాడిన తర్వాత ఇప్పుడు అందులోకి మేము మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని వేసుకోవాలండి. ఆ గ్రేవీ వేయకుండా పీసెస్ని మాత్రమే వేసుకోవాలి. అన్నీ వేసేసుకొని ఫ్లేమ్ని హైలో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ని లోలో పెట్టకూడదండి. అది 2 వైపులో కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఇందులోకి అలాగే వాటితో పాటు ఒక 10 వరకు మిరియాలు వేసుకోవాలి. మిరియాలు వేసుకొని చికెన్ని ఫ్లిప్ చేసుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. 2 వైపులో కూడా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అందులో ఉన్న వాటర్ కొంచెం డ్రై అయిపోతుంది అన్నప్పుడు మేము మ్యారినేట్ చేసి పెట్టుకున్నప్పుడు మిగిలిన గ్రేవీ ఉంది కదా, ఆ గ్రేవీని చికెన్ పీసెస్ మీదకి వేసేసుకోవాలండి. వేసేసుకొని ఫ్లేమ్ని కొంచెం హైలో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్లిప్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లోకి మార్చుకుంటూ ఫ్లిప్ చేసుకుంటూ చికెన్ని మంచి కలర్ వచ్చే వరకు, బర్న్ మార్క్స్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అవుతుందన్నగా ఇప్పుడు ఫ్రెష్గా కొన్ని మిరియాలని క్రష్ చేసి వేసుకోవాలి. క్రష్ చేసి వేసుకున్న తర్వాత వాటిని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకుంటూ అలాగే ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ ఇది కూడా అంతా డ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ వరకు పెరుగు వేసుకోవాలి. పెరుగు కూడా వేసుకొని ఆ వాటర్ కూడా మళ్ళీ డ్రై అయ్యే వరకు మొత్తం ఫ్రై చేసుకోవాలండి కలుపుకుంటూ. కవర్ చేసేసి ఒక 5 to 7 మినిట్స్ కోసం కవర్ చేసేసి కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్న తర్వాత చూడండి, ఇప్పుడైతే చికెన్ చక్కగా ఫ్రై అయిపోయింది. కొంచెం జాగ్రత్తగా టర్న్ చేసుకోవాలి, త్వరగా విరిగిపోతాయి చికెన్ పీసెస్, కొంచెం సాఫ్ట్ అయిపోయాయి కాబట్టి. వేసుకున్న తర్వాత లాస్ట్లో చికెన్ పీసెస్ మీద కొంచెం గరం మసాలాని స్ప్రింకిల్ చేసుకోవాలి. గరం మసాలా స్ప్రింకిల్ చేసుకున్న తర్వాత ఫ్రెష్గా చాప్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేసి ఒక 2 to 3 మినిట్స్ కోసం కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. ఇంకా ప్లేటింగ్ కోసం ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇంకా వేడివేడిగా రైస్తో కానివ్వండి, స్టార్టర్ లాగా అయినా సరే ఇది సర్వ్ చేసుకోవచ్చు. ఇది ఇఫ్తియారీ టైంలో సెహరీకి అయినా సరే చాలా బాగుంటుందండి. సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా త్వరగా కూడా అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలాగొచ్చిందో కామెంట్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.